smell. Wow, beautiful. Yes, nice. Kavya? Kavya! Come on, baby. I'm ready. You there? Kavya? 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 Hey! Kavya? What's up? Hey, come on, Kavya. What happened, baby? Hey, come on, yeah. Hey, Kavya. ఈ ఫస్ట్ ఎయిడ్ రూమ్లో నిన్ను ఎప్పుడు కలుస్తానని చాలా రోజులు ఎదురు చూస్తున్నాను. ఈ రోజు అది నెరవేరింది. ఐ ఫీల్ రియలీ గుడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. హే, హౌ డు యూ ఫీల్, కావ్య? హే, వాట్ కావ్య? వచ్చినప్పటి నుంచి నా పాటికి నేను మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవే? ఏ సిగ్గా? హే కావ్య, what happened? What's wrong with you? ఎందుక కన్నీళ్ళు? ఏమైనా అప్సెట్ అయ్యావా? యా, ఐ నో. నాకు ఇప్పుడు తెలిసింది. చెప్పనా? మ్యారేజెస్ స్వీట్ మెమరీస్ ఇన్ లైఫ్ అంటారు, అవునా? కానీ అలాంటి మర్చిపోలేని ఆనందమైన రోజున మన పెళ్లిలో బంధువులు స్నేహితులు అందరి ముందున మీ అక్క అర్చన మీ బావ వల్ల జరగకూడని అవమానం జరిగిందని బాధపడుతున్నావా? జరిగిన జ్ఞాపకం వచ్చి అప్సెట్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావా? వద్దు కావ్య, వద్దు. అంతకన్నా స్వీట్ అండ్ మెమరబుల్ టైం ఇది. ప్లీజ్ ఫర్గెట్ ఇట్. మర్చిపో. జరిగిందంతా మర్చిపో కావ్య. ఈజీ, టేక్ ఇట్ ఈజీ కావ్య. మొదటి నుంచి మీ సిస్టర్ వల్ల, ఆమె హస్బెండ్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పుడు మనల్ని కట్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు కదా, ఇంకా వదిలేయి. బ్యాడ్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవద్దు. జరిగింది ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది, ఓకేనా? బీ హ్యాపీ కావ్య, కమాన్, నవ్వు. కావ్య, నీకు నేను థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. అవును కావ్య, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? మండపంలో నా ఫ్రెండ్ని ఆ మెక్కని కొడితే నా కోపం వచ్చి నేను అనుకుంటాను. తన మొగ్గుని కొట్టానని ఆవేశంగా వాడి భార్య, అదే మీ అక్క అర్చన వచ్చి నన్ను కొట్టింది. అది కళ్యాణ మండపం. నేను పెళ్లి కొడుకని చూడకుండా ఆవిడ నమ్మి చేయి చేసుకుంది. ఇంకా తాళి కట్టకుండానే నీ భర్త కాకపోయినా నువ్వు నా కోసం మీ అక్కని ఎదిరించి నా తరపున గట్టిగా మాట్లాడావు. అడగాల్సిన మాటలన్నీ అడిగావు. అప్పుడు నేను చూసి యు ఆర్ గ్రేట్ అనిపించింది. నిజంగా నువ్వు గ్రేట్ కావ్య. నా మీద నువ్వు చూపించిన ప్రేమకి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, అది మర్చిపోయా. అందుకే నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కావ్య. ఏంటి కావ్య, స్టిల్ యూర్ సైలెంట్? ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ఇంకా అది ఆలోచిస్తున్నావా? ప్లీజ్ కావ్య, కమ్ అవుట్ విత్ ద ఫీలింగ్స్. వాట్ హ్యాపెండ్ కావ్య? వై యూర్ లైక్ దిస్? కమ్ ఆన్, టెల్ మీ. చూడు కావ్య, నీ దగ్గర నాకు నచ్చిన విషయం ఫ్రీగా ఫ్రాంక్గా గలగల మాట్లాడటం. అలాంటి నువ్వు ఇంత కామ్గా ఉంటే నాకేం తోచడం లేదు. చెప్పు కావ్య, నీ మనసులో ఉందో చెప్పు, ఓపెన్గా చెప్పు. నేనేం అనుకోవట్లేదు కదా. లేకపోతే మధ్యాహ్నం ఇంట్లో జరిగిన దానికి బాధపడుతున్నావా? మీ ఇంట్లో మన ఫస్ట్ నైట్ వద్దన్నాన్ని ఫీల్ అవుతున్నావా? సోఫా సరిగ్గా లేదు, ఏసీ లేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అన్నప్పుడు నేను చూశాను. నువ్వు చాలా డల్గా ఉన్నావు. నన్ను తప్పుగా అనుకున్నావు కావ్య. నేనేదో బిల్డప్ ఇద్దామనో పొగరుతోనో మిమ్మల్ని ఇన్సల్ట్ చేద్దామని అలా అనలేదు. దట్స్ మై నేచర్. నేను అలా పెరిగాను. నా పద్ధతే అంతా.
వేరే దురుద్దేశం ఏం లేదు కావ్య. ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడడం నాకు అలవాటు కావ్య. నాకెవరినైనా కావాలని బాధ పెట్టడం నా మనసులో ఉండదు. ప్లీజ్ కావ్య, నువ్వే ఒకసారి నా గురించి ఆలోచించు. నాకు ఏసీ లేకపోతే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా. ఫస్ట్ నైట్ అన్నది భార్యాభర్తల జీవితంలో స్వీట్ మెమరబుల్ మూమెంట్. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి, మనసు మాట్లాడుకోవడానికి ఇద్దరు కలిసి కొత్త జీవితం ఆరంభించే రోజు. మరి అలాంటి టైంలో ఏసీ లేకుండా నేను ఇబ్బంది పడ్డం, నన్ను చూసి నువ్వు బాధపడ్డం మనకు అవసరమా? అందుకే నేను ఈ హోటల్ రూమ్ ప్రపోజల్ పెట్టాను. అది తప్ప? నేను మీ వాళ్ళని హర్ట్ చేయాలని ఉద్దేశం దాని అనలేదు. ట్రై టు అండర్స్టాండ్ మీ కావ్య. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ కావ్య. నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నువ్వు ఇంకెలా సైలెంట్గా ఉంటే నా మీద నేనే కోపగించుకోవాలి, అసహించుకోవాలి. పోనీ నా మీద వేరే కోపమేనా ఉందా? ఉంటే చెప్పు కావ్య, టెల్ మీ. నువ్వు కారణం చెప్పుకుంటే ఇలా మౌనంగా ఉండకు. చెప్పు, టెల్ మీ. మీరు చెప్పేవన్నీ కరెక్టే, కానీ నేను ఆలోచించేదే వేరు. మీరు ఒక్క విషయం ఆలోచించారా? మండపంలో జరిగిన విషయాల గురించి నేను అస్సలు బాధపడ్డం లేదు. కానీ పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో కూర్చోవడానికి కూడా కుదరదని కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా వచ్చేసరే మా అమ్మ మనసు ఎంత బాధపడి ఆలోచించారా? చెప్పాను కదా కావ్య, నా బిహేవియర్ అదే అని, నా నేచర్ అదే అని. మీలాంటి గొప్పింటి వాళ్ళకి అది మామూలుగానే అనిపించవచ్చు, కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్లి కొడుకుని మర్యాదగా చూసుకోవడమే గౌరవం. పెళ్లి కొడుకు అత్తగారింటికి వచ్చి 5 నిమిషాలు కూడా కూర్చోకుండా ఇలా వచ్చి అలా వెళ్తే ఇరుగు పొరుగు రకరకాలుగా అనుకుంటారు, రకరకాలుగా చెప్పుకుంటారు. అది మాలాంటి వాళ్ళకి నామోషిగా ఉంటుంది. అందరూ చిన్న చూపు చూస్తారు, మరోలా అనుకుంటారు. ఎందుకు వాళ్ళు అనుకోవడం, మాట్లాడుకోవడం? అయినా మీ ఫ్యామిలీ గురించి వాళ్ళెందుకు అనుకుంటారు? వాళ్ళకే పని లేదా? మీలా ఆస్తి అంతస్తు ఉన్నవాళ్లు దేని గురించి పట్టించుకోరు. మీ గురించి ఎవ్వరు ఏమీ అనుకోరు. మీ గురించి మీకు దిగుల్లేదు. కానీ మేం మధ్యతరగతి వాళ్ళం. పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటాం. అది మా ఆత్మాభిమానానికే సంబంధించిన విషయం. ఏంటమ్మా, అల్లుడు 5 నిమిషాలు కూడా కూర్చోకుండా వెళ్ళిపోయాడట కదా అని మా అమ్మని అడిగితే ఆమె ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించండి. మా ఇంట్లో అందరికన్నా మీరు అల్లుడుగా రావాలని బాగా ఆశపడింది మా అమ్మే. అలాంటిది ఇలా జరిగేసరికి ఆమె తట్టుకోలేక తల్లడిల్లిపోతుంది. అది తలుచుకునే నేను బాధపడుతున్నాను. అవును కావ్య, ఇలా నేను ఆలోచించలేదు. ఇదంతా నాకు తెలీదు. నో ప్రాబ్లం కావ్య, వి విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ నైట్ అయిన వెంటనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీ ఇంటికి వెళ్దాం, ఓకేనా? నిజంగానా? నిజంగానే అంటున్నారా? ఎస్ కావ్య, నిజంగానే. వి విల్ గో టుమారో ఫర్ ద బ్రేక్ఫాస్ట్ టు యువర్ హోమ్, ఓకే? మీరింత త్వరగా ఆలోచించి రియలైజ్ అవుతారని నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్. హే కావ్య, నేను ముందే చెప్పాను కదా, ఐఎమ్ వెరీ ఓపెన్ మైండెడ్ అని. నా క్యారెక్టర్ అంతా. హే, డోంట్ మిస్టేక్ మీ. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? హే, దట్స్ మై కావ్య. ఓకే, చాలా చాలా మాట్లాడి టైం వేస్ట్ చేసాం. ఎనీవే, అర్థమైపోయింది, అపార్థాలు పోయే. హే ప్లీజ్ గెట్ మీ మిల్క్ కావ్య. మిల్క్. థ్యాంక్ యూ. కావ్య, చాలా తెలుగు సినిమాల్లో చూశాను. ఫస్ట్ నైట్లో భార్య మిల్క్ తీసుకొచ్చేస్తుంది. హస్బెండ్ ముందు సగం తాగి తర్వాత భార్యకిస్తాడు. ఎందుకు? ఇక నుంచి మనం 50-50 అనుకోవడానికి, కలిసిమెలిసి బతుకుదామని, సర్దుకుపోయి సంసారం చేద్దామని, జీవితం ఇద్దరం పంచుకుందామని, కష్ట సుఖాలు సుఖ సంతోషాలు ఇద్దరం పంచుకుందామని చెప్పుకోవడానికి. ఓ ఐ సీ. సో ఈ సగం మిల్క్ నువ్వు తాగాలి. హ్యావ్ ఇట్.
అలాగే ఆ సినిమాలో పాలు తాగిన తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తారు. తర్వాత సింబాలిక్ గా 2 చిలుకలు అలా అలా ముద్దు పెట్టుకొని చూపిస్తారు. అదెనుకో తెలుసా? నో, నీకు తెలిసే ఛాన్సే లేదు. ఎందుకంటే తెలుగు సినిమాల తర్వాత ఏం జరుగుతుందో చూపించరు. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. చాలా ఇంగ్లీష్ సినిమాలో నేను చూశాను. సరే సరే సరే, నేను లైట్ ఆఫ్ చేసి వస్తాను. గెట్ రెడీ, ఓకే? అమ్మా, వస్తున్నా కృష్ణయ్య. నేను పరిగెడుతున్నాను, నన్ను పట్టుకొచ్చుద్దా? ఒక్క ముద్ద తిని వెళ్ళి కన్నయ్య. దా. తిన్నాన్నా? అమ్మని చెప్తున్నాను కదా, తిను కృష్ణ. అయితే నేను చెప్పింది నువ్వు వింటావా? చెప్పు కన్నయ్య, వింటాను. మనం దొంగాట ఆడదామా? ఓ, అలాగే ఆడదాం. ముందు నువ్వు ఒక ముద్ద తిను కృష్ణ. ఆ, ఆ, నువ్వు కళ్ళు మూసుకోవాలి, నేను దాక్కున్నాక కనుక్కోవాలి. సరే, అయితే నేను కళ్ళు మూసుకుంటానే. బాగా కళ్ళు మూసుకోవాలి. దొంగ చూపులు చూడకూడదు, సరేనా? సరే, అలాగే. కన్నయ్య, కళ్ళు తెరవనా? అప్పుడే కళ్ళు తెరవద్దు. దాక్కున్నావా కృష్ణ? ఆహా, చూడద్దు. కన్నయ్య, కళ్ళు తెరవచ్చా? ఆ, తెరవచ్చు. కన్నా, ఎక్కడ దాక్కున్నావు? నేను ఇక్కడున్నాను. ఎక్కడయ్యా? కనిపించడం లేదు. ఇక్కడ. ఓహోహో, ఇక్కడున్నావా? ఇక్కడున్నావా కృష్ణయ్య? నన్ను పట్టుకొచ్చుద్దా? అరే, ఆగాగు. ఒక్క ముద్ద తిందువు గాని కన్నా. నన్ను ఆగురా. పట్టుకొచ్చుద్దా? ఆగు నాన్న. నన్ను ఇదిగో, పట్టుకో. నేను పరిగెత్తలేను. నువ్వు అలా పట్టుకో. పరిగెత్తేలా? ఆగు కృష్ణ. కన్నా, కృష్ణయ్య, కృష్ణ, కృష్ణ, కృష్ణయ్య, వరలక్ష్మి, కృష్ణ, వరలక్ష్మి, కృష్ణ. ఏమిటి? ఏమైంది? ఏమండి? కృష్ణుడు కృష్ణుడు మాయమైపోయాడండి. అంతా పొగ. ఆ పొగలో కనిపించలేదండి. ఏం కృష్ణుడు? ఏం పొగ? ఏంటి? ఏమైనా కలగన్నావా? కలలాగానే ఉంది. సరే సర్లే, నీళ్ళు దాగి పడుకో. నాకెందుకో గుండె దడగా ఉందండి. భయంగా ఉంది. ఎందుకు భయం? ఏమైంది వరలక్ష్మి? ఆ రోజున కల్లోకి కృష్ణుడు వచ్చాడు. పిల్లని గ్రోవితో నన్ను తట్టి లేపాడు. అమ్మా, నేను వచ్చేసాను వచ్చేసాను అన్నాడు. అప్పుడు అర్చన కడుపుతో ఉంది. మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు కల్లోకి వచ్చి దొంగాటాడాడండి. తను దాక్కుని నన్ను కనుక్కో అన్నాడు. అంతలోనే మాయమైపోయాడండి. నాకెందుకో అపశకునం అనిపిస్తోంది. ఏమండి, మన అర్చనకి ఏమైనా అయి ఉంటుందా? చూడు వరలక్ష్మి, అదంతా ఏమీ లేదు. అర్చనకి ఏమీ కాదు. అది మండపం నుంచి మన మీద కోపంతోనూ బాధతోనూ వెళ్ళింది కాబట్టి నువ్వు అదే తలుచుకుని పడుకొని ఉంటావు. అందుకే అలా అనిపిస్తుంది. ఏం కాదు, పడుకో. లేకపోతే మన కావ్యకి ఏమైనా సమస్య వస్తుందంటారా? ఎవరికీ ఏ సమస్య రాదు. అనవసరమైనవన్నీ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. నా మాట విని పిచ్చి ఆలోచనలన్నీ మానేసి మంచినీళ్ళు దాగి పడుకో. భగవంతుడా, అర్చన, ఏమైంది అర్చన? అర్చన, ఏమైంది అర్చన? అర్చన, కడుపు నొప్పిగా ఉంది. అర్చన, అర్చన,
అని అరుపులు వినబడుతున్నాయి. గోపి గోపి రేయ్ గోపి బాబు గోపి రేయ్ గోపి తలుపుతి గోపి గోపి ఏమైందిరా అర్చన అరుపేంటి? అర్చనకి బాగా కడుపు నొప్పిగా ఉందంటున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగా భాగ్యం ఏమో భాగ్యం 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 బా ఏంటయ్యా? పాపం అర్చనకి కడుపు నొప్పిగా ఉందిట, బాధపడుతోంది, ఏడుస్తోంది. అంతా వినపడుతూనే ఉందిలే. నొప్పి బాగా ఎక్కువగా ఉందా? అర్చన ఓర్చుకో అర్చన. అర్చన మంచి తాగుతా.